రైట్ ఇక 6 లో మిగిలిన అప్డేట్ చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 4వ రోజు సభలు జరుగుతూ ఉండగా ఈ రోజు సభలో తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, పొట్టి శ్రీరాములు, తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పేర్లు మార్చడంపై ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టడంతో ఈ ప్రతిపక్షాలు కూడా రగడకు కూడా దిగడం జరిగింది. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపటి వరకు అయితే ఇటు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా కొంత చర్చ కూడా జరిగిన పరిస్థితి అయితే నెలకొన్నది. ముఖ్యంగా ఈ రోజు కీలక బిల్లులు చూసుకుంటే అయితే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు కూడా మార్పు యూనివర్సిటీ కూడా సూరవర ప్రతాప్ రెడ్డి పేరు కూడా పెట్టాలని చెప్పేసి గత సమావేశంలో నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి కూడా బీసీ కులగన్న బిల్లులు కూడా పెట్టారు. మంత్రి పొన్నం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. మంత్రి దామోదర్ కూడా ఈ బిల్లులలో కూడా చూసుకుంటే అయితే కొంత వాగ్వాదం కూడా జరగటం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవటం, ఇందులో భాగంగానే 4వ రోజు కూడా సభలో కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నది. అయితే ఈ రోజు సభలో తెలంగాణ ప్రభుత్వ కీలక బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితోనే రిజర్వేషన్ల బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లులు, పొట్టి శ్రీరాములు, తెలుగు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా ఇటు అసెంబ్లీలో చూసుకుంటే కొంచెం చర్చ కూడా జరిగిన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఇటు బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పేర్లు మార్పడంపై ప్రతిపక్ష సభ్యులు కూడా దీనిని వ్యతిరేకించడం జరిగింది. దీంతో అయితే కొంతసేపు అసెంబ్లీలో ఇటు చూసుకుంటే ప్రతిపక్షాల మధ్య, ఇటు ప్రభుత్వం మధ్య కూడా కొంత చూసుకుంటే ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది. ఎట్టకేలకు చూసుకుంటే అయితే స్పీకర్ వీళ్ళందరినీ కూడా సద్దుమణం చేయడం కూడా జరిగింది. అయితే ఈ బిల్లుపై కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ రోజు చూసుకుంటే అయితే కీలక బిల్లుల్లో కూడా ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకించిన పరిస్థితి నెలకొన్నది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.